या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవోభవ పితృదేవోభవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతులు తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పితాలు కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్తాను. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్జెక్ట్ కావాలనుకుంటే మాత్రం ఈ ఛానల్స్, మీరు చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా వీళ్ళు అప్లోడ్ చేసినవన్నీ కూడా మీకు అంటే ఫస్ట్ మీకు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఈ సింహరాశి వారికి జన్మంలోనే కేతుగ్రహ సంచారం. జన్మంలో కేతుగ్రహ సంచారం అనేటప్పటికి ఏమవుతుందంటే మరీ దుష్టాలోచన. కేతుగ్రహం అనేటటువంటిది అన్ని ఏది ఉన్నప్పటికీ జన్మంలో ఒక శుక్రుడు తప్పితే చెడు ప్రవర్తన, చెడు వ్యవహారాల వైపు ఉంటుంది. ఈ కేతు అనేది మరింత ఎక్కువగా ఉంటుంది దీని ప్రభావం. కాబట్టి చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన వైపు ఎక్కువ లాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అంత మాత్రాన్ని కంగారు పడిపోక్కర్లేదండి. మీ వ్యక్తిగత జాతకంలో ఏంటనే దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. దాని ముందు ఇది నిలవడం చాలా చాలా కొద్దిపాటి ఫలితాలు చూపించగలుగుతుంది. అంచేత కేతుగ్రహం జన్మంలో ఉండటం మంచిది కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇకపోతే ఈ సప్తమ స్థానంలో రాహుగ్రహము, బుధగ్రహము, కుజగ్రహం 2 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఈ సప్తమ స్థానంలో రాహు పూర్తిగా నెలంతా ఉంటాడు. తద్వారా భార్యాభర్తల మధ్యన ప్రపంచాలు రావటము, మాట అనుకోవటము, ఈయన భావాలు ఆవిడికి నచ్చకపోవటం, ఆవిడ భావాలు ఈయనకి నచ్చకపోవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో, భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారు, వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బుధుడు మనకి 7వ స్థానంలో 9 రోజులు ఉంటుంది. ఆయన మాత్రం రాహు వాళ్ళిద్దరి మధ్యన బాగా నిప్పు పెడుతూ ఉంటే ఈ బుధుడు కొంచెం సరి చేయడానికి ఈయన వంతుగా ఆయన సహకరిస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ కలిసి ఉండటానికి. ఇక 7వ స్థానంలో కుజుడు 2 రోజులు ఉంటారు. ఆయన కూడా రాహు టైప్లోనే ఇంచుమించుగా భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పరుచుకుంటాడు. ఇకపోతే అష్టమ స్థానంలో శని గ్రహ సంచారం 1 నెల రోజులు పూర్తిగా జరుగుతున్నది. ఇక్కడ మీకు అంటే అష్టమ శని అంటారు దీన్ని. 8వ స్థానంలో గోచార రీత్యా మీకు ఈ సింహరాశి వారికి ఏంటంటే అష్టమ శని అంటారు. ఎక్కువగా అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇంకా ఏళ్ళనాటి శని, 7.5 అంటారు ఇక్కడ. కాబట్టి ఆ 7.5 సంవత్సరాలు ఈ 5 రాశుల్లో బాగా ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది శని భగవానుడు. కాబట్టి వీరు ఈ 1 నెల రోజులే కాదు, ఇక్కడ ఇంకా ఈ చెప్పాలి అన్నట్టయితే ఇప్పుడు మనం ఫలితాలు 1 నెల రోజులు చెప్పుకుంటున్నాం కాబట్టి, కానీ ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే ఉంటారు. వీరు శనికి ఏదో పర్మనెంట్ సొల్యూషన్ చూసుకోండి, లేదంటే మమ్మల్ని సంప్రదించండి. ఆ విధంగా శనికి చేసుకోకపోతే కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కొంచెం నువ్వులు దానం చేసుకోవటం అట్లాంటివి ఉంటాయి. ఓకే, అవి మీరు పర్సనల్గా వచ్చి కావచ్చు. ఓకే, ఇక రవి భగవానుడు 8వ స్థానంలో 14 రోజుల పాటు ఉన్నారు. తదుపరి ఆయన సంక్రమణం చెంది మేషంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే 8, 9 స్థానాల్లో రవి, 8, 9 స్థానాల్లో 2 స్థానాల్లోనూ కూడా ఆయన శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఈ 8వ స్థానంలో ఉన్నప్పుడు ఎవరో రాజదండన, అలాగే పెద్ద దుఃఖం కలగటం, పరాభవాలు, అవమానాలు, ఇవన్నీ ఇక్కడ మీకు 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. కుజుడు, బుధుడు కూడా. ఈ బుధుడు అయితే ఒక్కడు మాత్రం ఒక్క 9 అంటే 20 రోజుల పాటు ఆయన ఒక్కడు యోగకారకంగా అవుతున్నాడు. కానీ ఈ 8వ స్థానంలో కుజుడు నెలంతా ఇంచుమించుగా, రవి 14 రోజులు, శని నెలగా పూర్తిగా మీకు 8వ స్థానంలో ఉండటం అనేది కొంచెం చెడు ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి. పెద్ద దుఃఖం ఏర్పడడం, ధన నష్టం, పరాభవాలు, అవమానాలు ఇవన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ అక్కడ మీకు ఈ 4 గ్రహాలు ఇస్తూ ఉన్నాయి. ఒక బుధుడే మనకు అనుకూలం. ఇకపోతే మనకి
ఈ 9వ స్థానం భాగ్యస్థానంలోకి వచ్చేటప్పటికి రవి ఒక 15 రోజులు, మిగతా 15 రోజులు అంటే 8వ స్థానం నుంచి 9వ స్థానంలోకి వచ్చి అక్కడ ఒక 15 రోజులు, 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు. శుక్రుడు కూడా అలాగే మీకు 8వ స్థానం నుంచి 9వ స్థానంలోకి వస్తున్నారు. ఆయన 9వ స్థానంలో ఆయన అనుకూలమైన ఫలితాలే ఇస్తారు. భాగ్యస్థానం అంటే గుళ్ళు గోపురాలకి, తండ్రి గారి ఆరోగ్యము ఇట్లాంటి విషయాల్లో అనుకూలమైన ఫలితాలే ఇస్తారు. ఇక్కడ 9వ స్థానంలో రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వజాలడు, తద్భిన్నమైనటువంటి ఫలితాలే ఇస్తాడు. ఇక శుక్రుడు ఈ మనకి ఇక్కడ నుంచి భాగ్యస్థానం నుంచి దశమ స్థానంలోకి వచ్చి 20వ తారీఖు నుంచి అక్కడ దశమ స్థానంలో ఉంటారు. దశమ స్థానంలో శుక్రుడు కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు. అక్కడైనా వృత్తిపరంగా మిమ్మల్ని చాలా ఆదుకుంటారు. మీకు అన్నింటిలో ప్రమోషన్ రావటం కానీ, మంచి పేరు ప్రఖ్యాతులు రావటం కానీ, లేదా ఆదాయం పెరగటం కానీ ఈ అనుకూలమైనటువంటి ఫలితాన్ని. శుక్రుడు మాత్రం మీకు 2 స్థానాలలోనూ కూడా అనుకూలమైన ఫలితాలు అంటే పూర్తిగా మీకు శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేటటువంటి వాడు ఇప్పటి వరకు ఇక్కడ శుక్రుడు ఒకడే కనబడుతున్నాడు. కాబట్టి ఇక చెప్పాలంటే ఏకాదశ స్థానంలో గురువు, ఏకాదశ స్థానంలో గురువు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తుంటారు. ఆయన అక్కడ ధనానికి లోటు ఉండదు. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో అన్ని చోట్ల కూడా మీకు సహాయ సహకారాలు అందించటం, ధనార్జన ఉండటం, వ్యాపారంలో వ్యవహారాలన్నింటిలో కూడా మీరు విజయం సాధించడం, ఇవన్నీ కూడా గురువు వల్ల ఏర్పడుతూ ఉంటాయి. అంచేత ఈ రాశి వారికి కేవలం చెప్పాలి అన్నట్టయితే గురువు శుక్రుడు పూర్తి శుభులండి. అట్లాగే ఒక బుధుడు ఒక 9 రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. తదుపరి 8లో కూడా మొత్తం బుధుడు కూడా పూర్తి అనుకూలుడే. 3 గ్రహాలు, 3 శుభగ్రహాలే, గురువు శుక్రుడు బుధుడు, ఈ 3 గ్రహాలు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మిగతావన్నీ కూడా కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా బాగుందని చెప్పుకోవచ్చు. దీనికి కంగారు పడక్కర్లేదండి. మీరు రోజు ఖచ్చితంగా నవగ్రహ మంత్రం చెప్పుకోండి. వీరికి కూడా యావరేజ్గా ఈ మొత్తం అంతా కూడా బాగానే ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తు చెప్పండి. శుభం.